హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అస్మితతో అల్లరి ఛానల్. మంచిగా రెడీ ఎక్కడికి వెళ్తున్నానా అని చూస్తున్నారా? షాపింగ్ చేయడం కోసమని వెళ్తున్నాము. షాపింగ్ మేము ₹1,00,000 షాపింగ్ చేసాము పొంగల్ రోజు. ఒక్క రోజులో 1,00,000. అంతగానం ఏం షాప్ చేసి ఉంటాము మీకు కనుక తెలిసినట్టయితే కామెంట్ చేసేయండి. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి. నేనైతే వీడియో లాస్ట్లో చూపిస్తాను, చూసేయండి. నేను, అమ్మ, అక్క, ఇంకా నాన్న, మేము నలుగురం కలిసి షాపింగ్కి వెళ్ళామన్నమాట. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఫుల్ వ్లాగ్ చూస్తేనే మీకు తెలుస్తుంది. స్కిప్ చేయకోకుండా చూడండి. ఎక్కడికి వెళ్ళినా మేము నలుగురం వెళ్తాము. అమ్మ వాళ్ళు వస్తే ఖచ్చితంగా. బావ ఏమో రాలేదు, బావకు పని నుండి రాలేదు కొంచెం. ఇంతకీ ₹1,00,000 అంటుంది, అసలు ఏం కొని ఉంటుంది అనుకుంటున్నారా? వీడియో ఖచ్చితంగా చూడండి, అప్పుడే మీకు అర్థమైద్ది. మేము ఆ షాపింగ్ అయిపోయిన తర్వాత మూసుకొని ఇంటికి వెళ్ళుకోకుండా, మనకు తెలిసిందే కదా షాపింగ్ అంటే ఎలాగో పిచ్చి, సరేలే అలా లూలు మాల్కి వెళ్ళి ఏమైనా కొనుక్కుందాము అని చెప్పి లూలు మాల్కి వెళ్ళాము. లూలు మాల్లో ఉన్న హైపర్ మార్ట్కి వెళ్ళామన్నమాట. అక్కడ చూస్తే లిటరలీ ఎక్కడ దొరకని వస్తువులన్నీ అక్కడ ఉన్నాయి. అదంతా మీట్ స్టోర్ అనమాట. లిటరలీ పిచ్చెక్కిపోయింది నాకు అందులోకి వెళ్ళగానే. అసలు వింత వింత మీట్ అన్నీ అక్కడ ఉన్నాయి. ఇక్కడ లేదు అనేది ఏది లేదు. లూలు మాల్ హైపర్ మార్కెట్ బెస్ట్ ప్లేస్ ఏదైనా కావాలి అంటే. ఇంకా ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి కదా, సో మంచి రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి అన్నీ. చూడండి, అక్కడ రొయ్యలు, చేపలు, చిన్న చిన్న చేపలు, పెద్ద పెద్ద చేపలు, స్క్విడ్, ఇంకా ఇటు వస్తే పీతలు, పెద్ద చేప చూడండి అక్కడ కట్ చేసి పెట్టారు. ఇక్కడేమో అన్నీ డ్రై ఐటమ్స్ అనమాట. అంటే ఎండు రొయ్యలు, ఎండు చేపలు, ఎండు పీతలు, ఏమో తెలీదు, వాటిని ఏమంటారు, ప్రాన్స్ని, ఏమో తెలీదు. అవన్నీ అక్కడ అటు సైడ్ ఉన్నాయి. దేనికి దానికి సపరేట్ చేసి పెట్టారనమాట భలేగా. నాకు చాలా బాగా నచ్చింది లూలు మాల్ ఉన్న హైపర్ మార్కెట్. ఇదంతా ఏమో మ్యారినేట్ చేసి పెట్టారనమాట. చూడండి, కారం, ఉప్పు, పసుపు, మసాలాలు అన్నీ మంచిగా పట్టించి పెట్టారు ముక్కకి. ఏం లేదు, డైరెక్ట్గా వెళ్ళి మనం గ్యాస్ మీద వేసేసుకొని వండుకోవడమే. అంత ఈజీ ప్రాసెస్. కాస్ట్ కూడా అంతగా ఏం లేదు, చాలా రీజనబుల్గా ఉంది. వెళ్ళి తీసుకొని మంచిగా మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఫాస్ట్గా టైం లేదు, ఇప్పుడు మేము ఇంటికి చుట్టాలు వచ్చారు, వండి పెట్టాలి అంటే అర్జెంటుగా మనకు ఒకే ఒక డెస్టినేషన్ గుర్తు రావాలి. అది ఏంటంటే లూలు హైపర్ మార్కెట్ అనమాట. అక్కడి నుంచి ముందుకెళ్తే ఇక్కడ చూడండి, మీట్ గోట్ ఉంది, చికెన్ ఉంది. అసలు ఒక్కొక్క బాడీ పార్ట్ ఒక్కొక్కటి సపరేట్ చేసి పెట్టారనమాట. కాళ్ళు ఒక సైడు, లివర్ ఒక సైడు, మళ్ళీ ఇందులో కూడా లెగ్స్కి మసాలా పట్టించి ఒక సైడ్ పెట్టారు. ఫ్రెష్ మీట్ ఉంది అక్కడ. అసలు ఏది ఎప్పుడుదో పాతది అలా లేదు, చాలా ఫ్రెష్ మీట్ దొరుకుతుంది అక్కడ. చాలా బాగుంది. నేను మీట్ అంత తినను, ఓన్లీ చికెన్ తింటాను, లేదంటే తీసుకునేదాన్ని. అవన్నీ నేను తినను కాబట్టి తీసుకోలేదన్నమాట. చూడండి, మేక పెట్టారు అక్కడ. ఇక్కడ ముందుకు వస్తే ఇదంతా చికెన్ లాలీపాప్స్, చికెన్ కబాబ్స్, చికెన్ డ్రమ్ స్టిక్స్, చికెన్ తందూరి, ఇవన్నీ భలేగా చేసి పెట్టారు. దేనికి దానికి. చూడండి, కోడి ఎలా ర్యాప్ చేసి పెట్టారు. చాలా అంటే చాలా హైజీన్గా ఉంది, నీట్గా ఉంది, చాలా బాగుంది అక్కడ. మీకు కావాలంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోండి. అక్కడ దొరకని వస్తువు లేదు. ప్లాస్టిక్ ఉంది, ఫుడ్ ఉంది, బేకరీ ఉంది, ఫాస్ట్ ఫుడ్ ఉంది. అసలు అక్కడ లేని వస్తువు లేదు. బిర్యానీలు కూడా అమ్ముతున్నారు అక్కడ. చూడండి, వెజిటేబుల్ సెక్షన్ మంచిగా నీట్గా దానికి కట్ చేసి పెట్టారు. సొరకాయ, దోసకాయ, బీరకాయ, వంకాయ, పంప్కిన్, ఆకుకూరలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి తెలుసా. మళ్ళీ అవన్నీ దీన్ని ఏమంటారు, పనసకాయ కదా. ఇదేమో అక్కడ కేక్స్ బేక్ చేసి అమ్ముతున్నారనమాట. డైరెక్ట్గా దానికి సపరేట్ చేసి. చాక్లెట్ కేక్ ఉంది, నార్మల్ బ్రెడ్ కేక్ ఉంది. మేమేమో ఏది తీసుకున్నామో కన్ఫ్యూజ్ అవుతున్నాము. యాక్చువల్లీ తినొద్దు కదా ఇవన్నీ. తినొచ్చు, బట్ నేను తినను కదా. పోనీలే ఫెస్టివల్ కదా తీసుకుందాము, తిందాం అనుకుంటే అక్కడ అసలు కన్ఫ్యూజ్ అయిపోతున్నాము. అవన్నీ చూసేసరికి ఏది కొనాలి, ఏది కొనకూడదు ఏం అర్థం అవ్వట్లేదు. రెడ్ వెల్వెట్ కేక్, పైనాపిల్ కేక్, చాక్లెట్ కేక్ ఎంత బాగున్నాయంటే అక్కడ అన్నీ టెంప్ట్ అయిపోతున్నాము. లిటరలీ మనకు తెలియకుండానే మనం అన్నీ కొనేసామా అని ఫీల్ అయిపోతాం లాస్ట్కి. మేము కూడా అంతే టెంప్ట్ అయి కొన్నామన్నమాట. చూడండి, బేకరీలో మంచిగా ఫ్రెష్ కేక్స్ చేసి అప్పటికప్పుడు అమ్ముతున్నారు మంచిగా అక్కడ.
చూడండి దేని దానికి సెపరేట్ చేసి 4 పీసెస్ ఒక బాక్స్లో పెట్టారు. ఆ బాక్స్ 150 రూపీస్ ఏమో కాస్ట్ పడింది అంతే. చాలా అంటే చాలా రీజనబుల్ ఉంది కేక్స్ ఇవన్నీ. ఇటు సైడ్ వస్తే ఇది కూడా మేము అక్క పట్టుకుంది చూడండి, ఆ కేక్ తీసుకున్నాం అనమాట. ఇంకా కప్ కేక్స్ కూడా అమ్ముతున్నారు. ఒక 6 కప్ కేక్స్ ఒక దాంట్లో పెట్టి 150కో ఏమో అమ్ముతున్నారు. అంటే ఏమంటారు ఫ్లేవర్ని బట్టి కాస్ట్ ఉందన్నమాట అక్కడ. డోనట్స్, నాకు డోనట్స్ మొన్నటి నుంచి చాలా చాలా తిందాం అనుకున్నా, కానీ షుగర్స్ కదా అని ఆగిపోయాను. బట్ అక్కడ చూసేసరికి అవన్నీ టెంప్ట్ అయిపోయి కొనుక్కున్నాను అనమాట. ఏం చేస్తాము, మళ్ళీ ఇవన్నీ తింటే ఫుల్ లడ్డుగా అయిపోతాను. అయినా అవన్నీ తెలిసే కొనుక్కున్నాను, సిగ్గులేదు నాకు. తర్వాత ఇవన్నీ ఏమో పొడులు, పచ్చళ్ళు, ఇంకా స్నాక్స్ ఐటమ్స్, చెకోడీలు, ముర్మురాలు. అక్కడ దొరకని ఏమీ లేవు అసలు. పిచ్చెక్కిపోయింది మాకు, ఏం షాప్ చేయాలో తెలియక. అంటే అన్నీ నచ్చుతున్నాయి, ఇది తీసుకుందాం, ఇది తీసుకుందాం, ఇది తీసుకుందాం, ఏది తీసుకోవద్దు అనిపించట్లేదు, అన్నీ తీసుకోవాలని అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే లైవ్లో అక్కడ బిర్యానీ ఫుడ్ ఏంటండి బాబు, బిర్యానీలు అమ్ముతున్నారు అక్కడ లైవ్లో. అమ్మడమే కాదు, తినేవాళ్ళు కూడా అలానే తీసుకొని వెళ్ళి తింటున్నారనమాట. కర్రీస్ చూడండి, చికెన్ కర్రీస్, అక్కడ అవన్నీ చికెన్ కర్రీస్. బై ద వే నేను అక్కడ షాపింగ్ చేస్తుంటే ఎవరో ఫ్యాన్, నేను సీరియల్లో చేస్తాను కదా, అది చూసి వచ్చి నాతో ఫోటో దిగారనమాట. ఇక చూడండి అవన్నీ పచ్చళ్ళు. ఇక్కడ ఏమో ఇవన్నీ పచ్చళ్ళు, ఇవేమో వీటినేమో అంటారు, అంటే ఇప్పుడు ఉసిరికాయ, స్వీట్ ఉసిరికాయ, సోర్ ఉసిరికాయ, సాల్ట్ ఉసిరికాయ, అవన్నీ నానబెట్టి చేస్తారు కదా అవి. చెర్రీస్ తీసుకుంటా అని వచ్చింది. దాని తర్వాత ఇటు వస్తే ఇవి చెర్రీస్. అటు సైడ్ ఉన్నాయని స్నాక్స్ అనమాట, చిప్స్, పొటాటో చిప్స్. ఇంకా అలా నడుచుకుంటూ ముందుకెళ్ళాము. అక్కడ మిర్చి కనిపించింది, భలే ఉన్నాయి, చిన్న మిర్చి, మనం ఇళ్ళల్లో వాడే పెద్దగా ఉంటాయి కదా అవి చూడండి భలే ఉన్నాయి. తర్వాత అక్కడ డ్రమ్ స్టిక్స్ దేనికి దానికి కట్ చేసి పెట్టారు భలేగా. ప్రతిదీ అంతే సపరేట్ చేసి పెట్టారు. చిన్న చిన్న టొమాటోస్ ఉన్నాయి అక్కడ చూడండి, గోల్డ్ కలర్ ఉన్నాయి, రెడ్ కలర్ ఉన్నాయి, బేబీ కార్న్స్ ఉన్నాయి. భలే టెంప్టింగ్గా ఉన్నాయి అవన్నీ చూస్తే. చాలా నీట్గా మాత్రం ఆర్గనైజ్ చేశారు, అలానే మెయింటైన్ చేస్తున్నారు. ఇదంతా చాక్లెట్ సెక్షన్, డ్రై ఫ్రూట్ సెక్షన్ అనమాట. ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి తెలుసా, రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి అక్కడ. చిన్నపిల్లలు వెళ్తే ఇంకా అంతే సంగతి, ఫుల్ కొనేసుకుంటారు మంచిగా. చూడండి అవన్నీ చాక్లెట్సే, ఫుల్ చాక్లెట్స్ ఉన్నాయి. నేను ఫుల్ టెంప్ట్ అయిపోయాను, కానీ ఏమీ కొనుక్కోలేదు, ఇప్పటికి చాలా కొనేసానని. ఇంకా తిరిగి తిరిగి మాకు లోపల ఫుల్ ఆకలి అయిపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పి పైకి వెళ్ళి పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము. చూడండి కాలిపోయింది. వెజ్ పిజ్జా తీసుకున్నాం అనమాట. ఇంకా చికెన్ వింగ్స్ తీసుకున్నాము. మా మమ్మీకి చికెన్ వింగ్స్ తినాలనిపించిందంటే చికెన్ వింగ్స్ తీసుకున్నాను. మా అక్కకేమో వెజ్ పిజ్జా తీసుకుంది. మనం ఎలాగో రెండిట్లలో వేలు పెడతాం కదా, అది టేస్ట్ చేస్తాము, ఇది టేస్ట్ చేస్తాం అనమాట. మనము అట్లుంటుంది మనతోని. అదంతా తినేసి ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని బయటకు వచ్చామన్నమాట. బయట చూస్తే లైట్లు చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో, చాలా బాగుంది అది చూడ్డానికి, కళ్ళకి చాలా బాగుంది. కానీ ఫోటోలు దిగాడు మా నాన్న, నేను వీడియో తీసుకున్నాను. ఇంకా అంతే ఇంటికి వచ్చేసామన్నమాట. గైస్, మా మమ్మీ మా నాన్న వచ్చారని చెప్పాను కదా సంక్రాంతికి, మేము అందరం కలిసి షాపింగ్ అని బయటికి వెళ్ళినాము. 1,00,000 బొక్కెట్టాం అనమాట ఈరోజు. అది ఏమి కొన్నాము ఏంటి అనేది వీడియో లాస్ట్లో చూపిస్తాను. అది షాప్ చేసిన తర్వాత లూలు మాల్కి వెళ్ళినాము. అక్కడ ఏం షాప్ చేసామో చూసాము. లూలు మాల్లో ఈ కూల్ కేక్ పేస్ట్రీ ఇది కొన్నాము. చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి లూలు మాల్లో. అక్కడికి వెళ్తే పిచ్చిలేసింది నాకు అసలు. ఇది డోనట్స్, 4 డోనట్స్ ఎంత పడింది, 110 అంతే. ఇది 4 కేక్ పీసెస్, 4 పేస్ట్రీస్ 150. ఫుల్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ఇది చపాతీ డాడీ, చపాతీలు, ఇది కూడా చపాతీయే. నెక్స్ట్ ఇది కూడా కేకే అనమాట, చాక్లెట్ కేక్. ఇది 150 రూపీస్. ఇవన్నీ తింటే ఇంకా లడ్డుగా అయిపోవడమే. ఇదేమో కోకోకోలా, కోకా అంట, కోకోకోలా. షుగర్ లేదు, ఇది నో షుగర్. నెక్స్ట్ ఎగ్స్ తీసుకున్నాము అంతే. ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి లూలు మాల్లో, విపరీతమైన ఆఫర్స్ ఉన్నాయి.
ఫైనలీ ఏం కొన్నాము అంటే ఇది కట్ చేసి చూపిస్తున్నా. సీజర్ ఎక్కడ ఉంది? సీజర్ తీసుకురాము. ఏమయ్యండి ఇల్లు మళ్ళీ కింద ఇది ఫేస్ ప్యాక్ కొనుక్కున్న, పప్పాయ ఫేస్ ప్యాక్. ఇది ఏమో జూడియోలో కొన్నాను, కాటన్ ప్యాక్స్, మేకప్ రిమూవల్ ప్యాక్స్. ఇంకొక డ్రెస్ కొనుక్కున్నాను. ఇంకా నోస్ పోర్ స్టిక్స్ కొన్నాను. అంతే. ఇప్పుడు మీకు మెయిన్ ఐటెం చూపించబోతున్నాను. 1,00,000 రూపాయలు పెట్టి ఏం కొన్నాను అంటే మా అక్క కోసం అని చెప్పి షాపింగ్ చేశాను నేను. అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి బ్యాగ్ చూడగానే ఏం కొన్నాను. గోల్డ్ పర్చేస్ చేశాను. ఏమేం పర్చేస్ చేశాను చూపించనా? చూపించనా? గైస్, గోల్డ్ బ్రాస్లెట్ మా అక్క కోసం అని చెప్పి గోల్డ్ బ్రాస్లెట్ కొన్నాను అనమాట. నేను కొనించాను. నేను నా శాలరీతో మా అక్కకు కొనించాను. ఇంకా చూపించనా? ఇందులో ఏముందో చూపిస్తాను రండి. నల్ల పూసలు చైన్ బాగుందా? ఓకే. హెచ్ లెటర్. హెచ్ అంటే ఎవరు అనుకున్నారు? నా ప్రాణం, నా గుండెకాయ. మా బావ హెచ్ లెటర్. అవును, బావ అంటే నా ఆయన పేరు చెప్పలేదు కదా. గెస్ చేయండి, కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు గెస్ చేసి కూడా కామెంట్ చేయండి. హెచ్ మీద ఏమై ఉంటుంది మా బావ పేరని. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉండొచ్చు, బట్ టెస్ట్ చేస్తాను. అంతే ఈ 2 కొన్నాను మా అక్కకి. ఇది కూడా దాని మీద పెట్టు. ఇది దాని మీద పెట్టు. సెట్ అట్లా పెట్టు. ఓకే కదా? ఈ 2 కొన్నాను. ఈ 2 కొన్నాను మా అక్కకి. దీనికోసం అని వెళ్ళి లూలు మాల్కి వెళ్ళి ఇదంతా కొన్నాము. వెళ్ళింది ఒక పనికి, చేసింది ఒక పని. యాక్చువల్లీ ఇంకో పని అనుకున్నాము. కైట్ ఫెస్టివల్ అవుతుంది కదా, అక్కడికి వెళ్దామని అనుకున్నాము. వీటికే మాకు టైం సరిపోలేదు. ఇంకా అక్కడికి ఏం వెళ్తాము? మోస్ట్ బిజియెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ మేము. సరే, మీరు కూడా మీ అక్కకి, మీ అన్నకి, మీ తమ్ముళ్ళకి ఇలా గిఫ్ట్ చేయండి. సంతోషంగా ఉంటారు వాళ్ళు. చిన్న గిఫ్ట్ అయినా పర్లేదు, గోల్డే కాదు, ఏదైనా పర్లేదు, చాక్లెట్ అయినా పర్లేదు. మా అక్క నాకు చిన్నప్పటి నుంచి ఏది పడుతుంది కొనిస్తూనే ఉంటుంది. మా అక్కకి నేను ఇచ్చిన మొదటిది కదా అక్క, ఇది కదా ఫస్ట్ది. సోఫా నేనే కొనించాను. ఫస్ట్ అంటే తలుపుతున్నావు, ఇంకేం కొనివ్వలేదా నేను నీకు? నేను అల్లెన్సోలి హ్యాండ్ బ్యాగ్ ఇప్పించాను. గైస్ నేను చూడండి ఎన్ని ఇప్పించినా మా అక్క గుర్తులేదు. అంతే, క్యాలెండర్ ఇచ్చారు వాళ్ళు. అంతే, సరేలే. ఓకే. సో గైస్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి, లేదంటే కొట్టేస్తాను మిమ్మల్ని. సరే, బాయ్.